Good afternoon, students. Today's topic is parallel resonance circuit and Q factor. ఈ వీడియోలో మీరు సమాంతర అనునాద వలయము మరియు Q గుణకము నుంచి నేర్చుకుంటారు. సో parallel resonance circuit ఇట్లా ఉంటుంది. అంటే ఇందులో సిరీస్ రెజొనెన్స్ సర్క్యూట్లో L, R, C మూడు ఉంటాయి కాంపనెంట్స్. దానికి మనం ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లై చేస్తాం. కానీ రెసిస్టెన్స్ ఇండక్టర్ ఒక బ్రాంచ్లో ఉంటాయి. దీన్ని ఒక బ్రాంచ్ అంటాం. ఒక బ్రాంచ్లో ఉంటాయి. కెపాసిటెన్స్ ఒక బ్రాంచ్లో ఉంటుంది. రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ ఒక బ్రాంచ్లో ఉంటాయి. కెపాసిటెన్స్ ఒక బ్రాంచ్లో ఉంటుంది. దానికి మనం ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఇది ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్. సమాంతర అనునాద వలయానికి 6 నిరోధకము, ప్రేరకము ఒక శాఖలో ఉంటాయి. అలాగే కెపాసిటర్ ఒక శాఖలో ఉంటుంది, అంటే సమాంతరంగా ఉంటాయి. అలాగే దానికి మనం ఏకాంతర విద్యుత్ చాలక బలాన్ని అనువర్తింపచేస్తాం. ఇది సమాంతర అనునాద వలయం యొక్క వలయం. ఇప్పుడు మనం మామూలుగా ఫస్ట్ దీంట్లో కరెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి కిర్చాఫ్ లా అప్లై చేస్తున్నాం. మనం మామూలుగా కిర్చాఫ్ లా టోటల్ కరెంట్స్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. ఇది జంక్షన్ అని తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ఇది ఇలాగా, ఇది I1, I2, I3, I4, I5 అండ్ I6 అనుకున్నాం. సో ఇది లోపలికి ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా ఉంది. ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఎంటరింగ్ ద జంక్షన్ ఏమో పాజిటివ్ తీసుకుంటున్నాం, లీవింగ్ ద జంక్షన్ ఏమో నెగిటివ్ తీసుకుంటున్నాం. ఇది జంక్షన్. ఇప్పుడు I1 ఏమవుతుంది, ఎంటరింగ్ కాబట్టి ఏమవుతుంది, ప్లస్ I1 అవుతుంది. I2 ఏమవుతుంది, లీవింగ్ కాబట్టి మైనస్ I2 అవుతుంది. I3 ఎంటరింగ్ కాబట్టి ప్లస్ I3 అవుతుంది. I4 లీవింగ్ కాబట్టి మైనస్ I4 అవుతుంది. I5 మళ్ళీ ఎంటరింగ్ కాబట్టి ప్లస్ I5 అవుతుంది. మళ్ళీ I6 కూడా ఎంటరింగ్ కాబట్టి I6 అవుతుంది. టోటల్ కరెంట్స్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి I1 మైనస్ I2 ప్లస్ I3 మైనస్ I4 ప్లస్ I5 అండ్ ప్లస్ I6 ఈజ్ ఈక్వల్ టు 0. కిర్చాఫ్ లా ప్రకారం ఇది సేమ్. అదే విధంగా ఇక్కడ ఇందులో ఇది జంక్షన్ కింద తీసుకున్నట్లయితే ఇందులో ఏది ఎంటరింగో, I0 ఎంటరింగో. I1 I2 ఏంటి, ఆ జంక్షన్ లీవ్ చేసి వెళ్ళిపోతున్నాయి కదా. ఇలా ఉంది, దీని నుంచి ఇలా వచ్చింది, ఇది జంక్షన్ అనుకుంటున్నాము. I0 ఇక్కడ ఉంది, I1 ఇలా ఉంది, I2 ఇలా ఉంది. సో ఇది ఎంటరింగ్ కాబట్టి ప్లస్ I0 వస్తుంది. ఈ జంక్షన్ వదిలేసి వెళ్తుంది కాబట్టి మైనస్ I1. అలాగే ఇది కూడా జంక్షన్ వదిలేసి వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ దాన్ని ఎలా రాయొచ్చు, I0 ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో అది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు టోటల్ సర్క్యూట్లో ఉన్న ఇంపిడెన్స్ని Z అనుకుంటున్నాం. అలాగే ఈ బ్రాంచ్లో ఉన్న ఇంపిడెన్స్ని Z1 అనుకుంటున్నాం. సో R రెసిస్టెన్స్ దగ్గర ఉన్నది, ఇండక్టర్ దగ్గర ఉన్నది. సో ఈ మొత్తం టోటల్ ఈ బ్రాంచ్లో ఉన్న ఇంపిడెన్స్ ఎంత అంటే R ప్లస్ jωL అవుతుంది. అలాగే ఈ బ్రాంచ్లో ఉన్న ఇంపిడెన్స్ ఎంత అంటే Z2 అనుకుంటున్నాము. ఆ వాల్యూ ఎంత అంటే 1/jωC. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఇంపిడెన్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని I0లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో Z వాల్యూ ఏంటి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా నిన్న క్లాస్లో, ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. అప్పుడు ఏంటి దాని వాల్యూ, E0/I0 అనేది ఇంపిడెన్స్ వాల్యూ. సో దాని నుంచి ఇప్పుడు మనకి I0 కావాలి కదా, అంటే E0/Z అనేది I0 వాల్యూ. సో దాని ప్రకారం ఈ వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ I0 కదా ఉంది, అంటే I0 ఉంటే ఫస్ట్ సర్క్యూట్లో ఉన్న I0 వాల్యూ ఏమవుతుంది, E0/Z. సో నెక్స్ట్ ఏంటి, E0/Z1 కదా. E0/Z1 ఏమవుతుంది, I1 ప్లేస్లో I1 ఏమవుతుంది, E0/Z1. Z1 ఎంత, R ప్లస్ jωL. అలాగే Z2 ఎంత, E0/I2 అంటే E0/Z2. సో Z2 వాల్యూ ఎంత, 1/jωC కాబట్టి E0/1/jωC అవుతుంది.
సో దాని ప్రకారం ఇది న్యూమరేటర్ అంతా ఈ నాట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ 1/zని కొత్త టర్మ్ అడ్మిటెన్స్ అంటాము. దాన్ని y అనే లెటర్తో డినోట్ చేస్తాం. తెలుగులో కూడా అడ్మిటెన్స్ అంటారు. 1/z. సో ఆ వాల్యూ ఇంత. ఇప్పుడు దీనికి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ r-jωlతో మల్టిప్లై చేస్తున్నాం. న్యూమరేటర్ ఈ ఈక్వేషన్కి r- సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనం r-jωlతో మల్టిప్లై చేస్తాం ఈ ఈక్వేషన్కి. సో r-jωl బై r+jωl ఇంటూ r-jωl ప్లస్ jωc అవుతుంది ఇది. సో నెక్స్ట్ డినామినేటర్లో r ఇంటూ r స్క్వేర్ మైనస్ j² ω² L² ప్లస్ jωc. న్యూమరేటర్ అలానే ఉంటుంది కానీ j² అంటే నథింగ్ బట్ మనకు తెలుసు కదా, ఇమాజిన్ -1 కదా. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. సో ఈక్వేషన్ ఏమవుతుంది, r-jωl బై r² ప్లస్ ω² L² ప్లస్ jωc అయింది. సో టర్మ్స్ విడదీసాం. r బై అంటే ఎలా ఉంది అంతకుముందు, r-jωl బై r² ప్లస్ ω² L² ప్లస్ 1/1 బై jωc ఉంది. సో విడదీసాం. r బై r² ప్లస్ ω² L² మైనస్ jωl బై r² ప్లస్ ω² L² 1/1 బై jωc ఈజ్ నథింగ్ బట్ jωc. నెక్స్ట్ చెప్పం, ఈ 2 టర్మ్స్లో j అనేది కామన్ ఉంది కాబట్టి j కామన్ తీస్తున్నాం. సో పాజిటివ్ వాల్యూ కాబట్టి ωc మైనస్ ωl బై r² ప్లస్ ω² L² అనేది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత, y కదా. సో వైకి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy అయినప్పుడు మోడ్ y ఏమవుతుంది, √x² ప్లస్ y². ఆ ఫార్ములాలో మోడ్ y రాసాం. సో r బై r² ప్లస్ ω² హోల్ స్క్వేర్ ప్లస్ y² ωc మైనస్ ωl బై r² ప్లస్ ω² L² హోల్ స్క్వేర్. సో దాని ప్రకారం ఇది. సో ఈక్వేషన్లో అడ్మిటెన్స్ మినిమం వాల్యూ ఆర్ ఇంపిడెన్స్ మ్యాక్సిమం వాల్యూ అంటే ఆటోమేటిక్గా ఇంపిడెన్స్ మ్యాక్సిమం అయినప్పుడు కరెంట్ ఏమవుతుంది, మినిమం వాల్యూ అవుతుంది. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే జరుగుతుంది. అప్పుడు ఆ సర్క్యూట్ని ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్ అంటున్నాము, ఆ ఫ్రీక్వెన్సీని రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాము. సో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ మినిమం అవుతుంది, ఇంపిడెన్స్ మ్యాక్సిమం అవుతుంది. ఏ కండిషన్లో అంటే ωc ఈజ్ ఈక్వల్ టు ωl బై r² ప్లస్ ω² L² అయినప్పుడు, అంటే ఈ టర్మ్లో ఈ రెండు కనుక ఈక్వల్ అయితే కనుక అప్పుడు ఆ కండిషన్లో ఏమవుతుంది అంటే అడ్మిటెన్స్ మినిమం అవుతుంది, ఇంపిడెన్స్ మ్యాక్సిమం అవుతుంది, కరెంట్ మినిమం అవుతుంది, అండ్ ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మనం రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. ఇప్పుడు దీని యొక్క పరిమాణం తీసుకున్న తర్వాత ఆ విలువలో మనకి అది సమాంతర అనునాద వలయం అని ఎప్పుడు అంటాము అంటే ఒకానొక పౌనఃపున్యం దగ్గర మాత్రమే అది సమాంతర అనునాద వలయం అవుతుంది. అది ఎప్పుడు అంటే అడ్మిటెన్స్ అనేది కనిష్టం ఉన్నప్పుడు. అడ్మిటెన్స్ కనిష్టంగా ఉంది అంటే ఇంపిడెన్స్ ఏమవుతుంది, గరిష్టంగా ఉంటుంది. అది గరిష్టంగా ఉన్నప్పుడు ఇంపిడెన్స్ విద్యుత్ ప్రవాహం అనేది కనిష్టంగా ఉంటుంది. ఎప్పుడు అంటే ఒకానొక పౌనఃపున్యం దగ్గర మాత్రమే. అప్పుడు ఆ వలయాన్ని ఏమంటున్నాము అంటే సమాంతర అనునాద వలయము అంటున్నాం. ఆ పౌనఃపున్యాన్ని అనునాద పౌనఃపున్యము అంటున్నాం. ఆ పౌనఃపున్యాన్ని మనం కనుక్కుంటున్నాం. సో ఏ సందర్భంలో అది అనునాద పౌనఃపున్యం ఏర్పడుతుంది అంటే ωc ఈజ్ ఈక్వల్ టు ωl బై r² ప్లస్ ω² L² అయినప్పుడు. సో అప్పుడు ఒమేగా క్యాన్సిల్ అయిపోతే c ఈజ్ ఈక్వల్ టు l బై r² ప్లస్ ω² L² అయింది. ఆర్ నెక్స్ట్ ఇది సి, ఈ టర్మ్ని ఇటు తీసుకెళ్ళాము. సో cr² ప్లస్ c ω² L² ఈజ్ ఈక్వల్ టు l. ఆర్ c ω² L² ఉంచి దీన్ని ఇటు తీసుకొచ్చాం, l మైనస్ cr² అయింది. తర్వాత దీంట్లోంచి ω² అంటే ఈ L² c ఏమవుతుంది, ఇటు వస్తుంది. అలాగే L² c క్యాన్సిల్ అయిపోతుంది, LL క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి, ω² ఈజ్ ఈక్వల్ టు 1/LC మైనస్ r² బై L² అవుతుంది. ఆర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √R అవుతుంది. ఒమేగా అంటే నథింగ్ బట్ 2πf.
is equal to 1 root over 1 by LC minus R square by L square, or F is equal to 1 by 2 pi root 1 minus LC minus R square by L square. This is your resonant frequency. ఇది అనునాద పౌనఃపున్యము అంటాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ ఈక్వేషన్లో సిఆర్ స్క్వేర్ ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయినప్పుడు సి కామన్ తీసాం. కామన్ తీసిన సిని ఇటు తీసుకొచ్చాం. అది ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో ఉపయోగపడుతుంది అది. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అదే సిఆర్ స్క్వేర్ ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, సి కామన్ తీసాము. అలాగే ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయింది. అండ్ ఇందాక రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్ యొక్క రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఆ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కండిషన్లో వై వాల్యూ ఏమవుతుంది అంటే ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ అవుతుంది. ఎందుచేత ఈ కండిషన్లోనే కదా రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైంది మనకి, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు కదా. సో ఆ కండిషన్లో వై వాల్యూ ఏమవుతుంది, సో ఇంపిడెన్స్ అడ్మిటెన్స్ వాల్యూ రెజొనెన్స్ కండిషన్లో ఏమవుతుందంటే ఈ రెండు ఈక్వల్ అయిపోతుంది కాబట్టి వై వాల్యూ ఏమవుతుంది అంటే ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్, ఆర్ ఇది అడ్మిటెన్స్ వాల్యూ, ఇంపిడెన్స్ వాల్యూ ఏమవుతుందంటే 1 by y కాబట్టి రివర్స్ అవుతుంది, ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై ఆర్. సో ఈక్వేషన్ 1 నుంచి అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై సి అవుతుంది కదా. సో దీని నుంచి జెడ్ని ఎలా రాసుకోవచ్చు, ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ బదులు ఎల్ బై సి పెట్టుకుంటే కనుక, అంటే రెజొనెన్స్ కండిషన్లో ఇంపిడెన్స్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఎల్ బై ఆర్సి. అండ్ కరెంట్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఈ నాట్ బై జెడ్ కదా. సో ఈ నాట్ బై ఈఎల్ బై ఆర్సీ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ నాట్ ఆర్సీ బై ఎల్. సో ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీకి కరెంట్కి కనుక గ్రాఫ్ గీసినట్లయితే ఏమవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ మినిమం ఉన్నప్పుడు కరెంట్ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఎందుకు మనం చెప్పుకున్నాము ఇందాక, ఇంపిడెన్స్ మ్యాక్సిమం ఉన్నప్పుడు కరెంట్ మినిమం ఉంటుంది. సో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర కరెంట్ అనేది మినిమం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా ఫ్రీక్వెన్సీ పెరిగేటప్పటికి కరెంటు మ్యాక్సిమం ఉంటుంది. ఫ్రీక్వెన్సీ పెంచే కొలది కరెంటు తగ్గుతూ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి అది మినిమం అయ్యి మళ్ళీ ఫ్రీక్వెన్సీ పెంచే కొలది కరెంటు ఇంక్రీజ్ అవుతూ మ్యాక్సిమంకి వెళ్తుంది. సో దీన్ని రిజెక్టర్ సర్క్యూట్ అంటారు. ఎందుకు అంటే ఒక ఫ్రీక్వెన్సీని మాత్రమే రిజెక్ట్ చేసి మిగిలినన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని రిజెక్టర్ సర్క్యూట్ అంటారు. ఇక్కడ ఈ పౌనఃపున్యాన్ని మనం అనునాద పౌనఃపున్యము అంటున్నాము, ఈ వలయాన్ని సమాంతర అనునాద వలయము అంటున్నాము. అనునాద పౌనఃపున్యం దగ్గర వై అడ్మిటెన్స్ విలువ ఎంత, ఇంపిడెన్స్ విలువ ఎంత ఉంటుంది. అలాగే మనకి ఈ సమీకరణం నుంచి ఇంపిడెన్స్ విలువలో ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ బదులు ఇది ప్రతిక్షేపించుకుంటే కనుక అనునాద పౌనఃపున్యం దగ్గర ఇంపిడెన్స్ విలువ ఇంత ఉంటుంది. అలాగే అనునాదం దగ్గర విద్యుత్ ప్రవాహం విలువ ఎంత ఉంటుంది. తర్వాత పౌనఃపున్యానికి విద్యుత్ ప్రవాహానికి గ్రాఫ్ గీసినట్లయితే, అంటే పౌనఃపున్యం ఏమో ఎక్స్ అక్షం మీద, విద్యుత్ ప్రవాహాన్ని y అక్షం మీద తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే పౌనఃపున్యం పెంచుతూ ఉంటే విద్యుత్ ప్రవాహం కూడా గరిష్టం నుంచి తగ్గుతూ ఒకానొక పౌనఃపున్యం అంటే అనునాద పౌనఃపున్యం దగ్గర కనిష్టం అయ్యి మళ్ళీ పౌనఃపున్యాన్ని పెంచే కొలది విద్యుత్ ప్రవాహం పెరిగి గరిష్టం అవుతుంది. దీన్ని వర్జిత లేదంటే తిరస్కార వలయము అంటాం. ఎందుకు అంటే ఒకానొక పౌనఃపున్యాన్ని మాత్రమే వ్యతిరేకించి మిగిలిన అన్నిటిని స్వీకరిస్తుంది కాబట్టి దీన్ని తిరస్కార వలయము అంటాం. నెక్స్ట్ క్యూ ఫ్యాక్టర్. సో క్యూ ఫ్యాక్టర్, ఇక్కడ మనకి క్యూ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే ఎఫిషియన్సీ మెజర్ చేస్తుంది. దేని ఎఫిషియన్సీ మెజర్ చేస్తుంది అంటే ఎంత ఎఫిషియెంట్గా అది ఇండక్టర్లో కానీ కెపాసిటర్లో కానీ ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ అప్లై చేసినప్పుడు ఎంత ఎఫిషియెంట్గా ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది ఇండక్టర్లో కానీ కెపాసిటర్లో కానీ, అది మెజర్ చేసేదాన్ని క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే 2π టైమ్స్ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్. సో ఇది ఒక పీరియడ్కి ఎనర్జీ లాస్, దాన్ని ఎలా రాసుకుంటాము అంటే 2πf ఇంటూ ఎనర్జీ స్టోర్ బై
పవర్ లాస్ ఇన్ 1 సెకండ్. సో ఇక్కడ మనం ఒక ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకున్నట్లయితే దాంట్లో స్టోర్ అయ్యే ఎనర్జీ వాల్యూ ఎంత ఉంటుంది అంటే హాఫ్ CV02 అవుతుంది. సి అనేది కెపాసిటర్ యొక్క కెపాసిటీ. అలాగే ఇండక్టర్లో అంటే ప్లేట్స్ మధ్యన కెపాసిటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టోర్ చేసుకుంటుంది. ఇండక్టర్లో ఏమవుతుంది అంటే ఇండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటుంది, అందులో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఆ వాల్యూ ఎంత అంటే హాఫ్ Li02 అవుతుంది. ఇక్కడ మనకి క్యూ ఫ్యాక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చినప్పుడు ఇండక్టర్లో కానీ కెపాసిటర్లో కానీ ఎంత ఎఫిషియెంట్గా ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందని చెప్పేదాన్ని క్యూ ఫ్యాక్టర్ అంటాం. ఏకాంతర విద్యుత్ ప్రవాహం కనుక మనం ఇచ్చినట్లయితే అప్పుడు ప్రేరకంలో కానీ కెపాసిటర్లో కానీ ఎంత దక్షతతో శక్తిని నిల్వ చేసుకుంటుందో దాన్నే క్యూ గుణకము అంటున్నాం. దాన్ని ఎలా నిర్వచించుకుంటాము అంటే 2π రెట్లు శక్తి నిల్వపై ఒక పీరియడ్కి శక్తి నష్టం ఒక నిష్పత్తిని క్యూ గుణకము అంటాం. దాన్నే ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండక్టర్లో చూస్తున్నాం కాబట్టి ఎంత అనుకున్నాము, ఇండక్టర్లో ఏం చేస్తుంది, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఎనర్జీ స్టోర్ చేసుకుంటున్న వాల్యూ ఎంత అంటే హాఫ్ Li02 అంటున్నాం. అలాగే ఒక కెపాసిటర్ తీసుకున్నట్లయితే ఆ ప్లేట్స్ మధ్యన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుని అందులో ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఆ వాల్యూ ఎంత అంటే హాఫ్ CV02 అవుతుంది. సో ఇప్పుడు ఇండక్టర్లో తీసుకుంటున్నాం కాబట్టి 2πf ఇంటూ ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటుందంటే హాఫ్ Li02. అలాగే ఒక సెకండ్కి ఎంత పవర్ లాస్ అంటే హాఫ్ Ri02. I02 హాఫ్ క్యాన్సిల్ అయిపోతే L/R ఉంటుంది. అంటే ముందు 2πf ఉంది కాబట్టి 2πf L/R. ఆ 2πfని ఒమేగా అంటున్నాము, ఒమేగా L/R. సిమిలర్గా కెపాసిటెన్స్ తీసుకున్నట్లయితే క్యూ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అంటే 1/ωRC. థ్యాంక్ యూ.